నమస్కారము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేమంతా కూడా నిరుద్యోగులము. పొట్ట చేత పట్టుకొని డిగ్రీలు చేత పట్టుకొని ఉద్యోగాల కోసము తిరిగి తిరిగి అలసిపోయి ఉద్యోగాలు రాని పక్షంలో మేము చేతి వృత్తులు ఎంచుకొని మొబైల్ సర్వీసింగ్ నేర్చుకొని మా స్వశక్తితో మేము మా కాళ్ళ మీద మేము బతుకుతున్నాము. మా కాళ్ళ మీద మేము బతుకుతూ ఉంటే బ్రిటిష్ వారు వచ్చినట్లుగా, భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చినట్లుగా మార్వాడీలు వివిధ జిల్లాలలో అంతా వచ్చి వ్యాపారాలంతా కొల్లగొట్టి మా కడుపులు కొడుతున్నారు అని చెప్పి మేము పోలీసులను ఆశ్రయించాము. పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు తగు విధంగా న్యాయం చేశారు. న్యాయం చేసినా కూడా వీళ్ళు మార్వాడీలు పోలీసు మాట కూడా పెడచెవిన పెట్టి ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తూ ఇష్టానుసారంగా షాపులను పెడుతూ లోకల్ గా ఉన్నటువంటి మా పొట్ట కొడుతున్నారు. అంతేకాకోకుండా మేము ఎక్కడా కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా కరోనా సమయంలో కూడా ఇక్కడే పుట్టాం, ఇక్కడే బతికాం, ఇక్కడే చేస్తున్నాము. వ్యాపారాలు చేస్తుంటే మాకు పూర్తిగా ప్రభుత్వం నుంచి సహకారం కావాలని చెప్పి కోరుతున్నాము. అంతేకాకుండా మీరు బయట ప్రపంచాన్ని చూస్తే నేర ప్రవృత్తి ఎంతో ఎక్కువైపోయింది. ఎందువలన? నిరుద్యోగం వలన. అటువంటి నిరుద్యోగముని ప్రభుత్వము ఎటువంటి పక్షంలో కూడా దాన్ని నివృత్తి చేయలేకపోయింది. సో మేము మా స్వశక్తితో షాపులు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాము. ఈ మార్వాడీల నుంచి మాకు రక్షణ కల్పించాలని, అదే విధంగా మార్వాడీలు పెడుతున్నటువంటి కొత్తగా ఇష్టానుసారంగా వందలాది వలసలను అడ్డుకట్ట వేసి మా వ్యాపారాలకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్క షాపులో కూడా 4-5 మందికి మేము ఉపాధిస్తున్నాము. డిగ్రీలు చదివి ఒక ఆర్ట్స్ కాలేజ్ నుంచే సంవత్సరానికి 500 మంది 600 మంది బయటికి వస్తుంటే డిగ్రీలు పూర్తి చేసుకొని వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఉపాధి అవకాశాలు లేని పక్షంలో ఇక్కడ రాయలసీమలో మొత్తం కరువు కాటకాలలో అల్లాడుతుంటే మేము పుట్ట చేత పట్టుకొని మా వ్యాపారాలు చేస్తుంటే ఈ విధంగా మమ్మల్ని హింసించడం, ఈ విధంగా మమ్మల్ని వేధించడం న్యాయమా అని చెప్పేసి అడుగుతున్నాము. తక్షణమే కలెక్టర్ గారు, పోలీస్ వ్యవస్థ దీని మీద కొద్దిగా మా పైన దయ ఉంచి మొబైల్ షాపులు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరొక్కసారి తెలియజేస్తున్నాం, ఈ మార్వాడీలు భవిష్యత్తులో బ్రిటిష్ వారి కంటే ప్రమాదకరంగా మారిపోతున్నారు. ఇది అడ్డుకట్ట వేయకపోతే మేము ప్రజా సంఘాలని, అన్ని రకాల పార్టీలను అందరినీ కూడా బలోపేతం చేసుకొని అందరినీ కూడా కలుపుకొని వస్త్ర వ్యాపారాల నుంచి, బైక్ వ్యాపారాల నుంచి, బైక్ రిపేరీ సంస్థల నుంచి అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి నిరాహార దీక్షలు చేస్తామని చెప్పేసి ఈ మీడియా అందరి సమక్షంలో మీ అందరికీ చెప్తూ ఉన్నాము. అనంతపురం జిల్లాలో మొబైల్స్ వర్కర్స్ అసోసియేషన్, అనంత మొబైల్స్ అసోసియేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి మరి మొబైల్ షాపు అసోసియేషన్, మొబైల్ షాపు యాజమానులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఈరోజు ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా వచ్చి ఇక్కడికి మరి అందరూ మెమరాండం ఇచ్చి మా సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ, డిమాండ్ చేస్తూ మరి గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి కానీ కలెక్టర్ కానీ ఇవ్వదలుచుకున్నారు. ఈ విషయంపై ఖచ్చితంగా ప్రభుత్వం అయితేనేమి, జిల్లా కలెక్టర్ అయితేనేమి తక్షణం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ చర్యలు తీసుకోలేదంటే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఈ ఉద్యమాన్ని అంచెలంచెలుగా తీసుకెళ్లి మరి బలోపేతం చేయడానికి కూడా ఉద్యమాన్ని వెనకాడబోమని చెప్పి తెలియజేస్తున్నా.